అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తాతయ్య కళ్ళజోడు. రాసిన వారు కెవి లక్ష్మణరావు గారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి తాతయ్య దీనంగా ఉండడం గమనించింది బాల. తాతయ్యకు దినపత్రిక చదవడం అంటే చాలా ఇష్టం. అది చదవకుండా ఆయన ఉండలేరు. ఇప్పుడు తాతయ్య ఎదురుగా టీపాయ్ మీద పత్రిక ఉన్నప్పటికీ దీనంగా ఎందుకున్నాడో బాలకు తెలియలేదు. తాతయ్య, పత్రిక చదవడం లేదు, ఎందుకు అని ఆయన పక్కనే కూర్చుంటూ అడిగింది బాల. నా కళ్ళజోడు కనిపించడం లేదు, ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు అని చెప్పాడు తాతయ్య. అన్ని గదుల్లో వెతికావా తాతయ్య? పోనీ నేను వెతికి పెట్టనా అని గది 4 మూలలా గమనిస్తూ అంది బాల. చూశానమ్మా, కానీ కళ్ళజోడు కనపడలేదు అని విచారంగా అన్నారు తాతయ్య. నేను వెతికితే తప్పకుండా దొరుకుతుంది. మొన్న నీ చేతికర్ర కూడా నాకే దొరికింది. ఉండండి, వెతుకుతాను అంటూ లేచింది బాల. బాల, వెతికే ముందు కొంచెం దినపత్రిక చదివి పెట్టమ్మా. పేపర్ చదవకపోతే నాకు రోజు గడవదు అన్నారు తాతయ్య. ఆయన మాటలకు నేను చదవలేను తాతయ్య అని నిట్టూరుస్తూ సమాధానం చెప్పింది బాల. 5వ తరగతి చదువుతున్నావుగా, తప్పుగా చదివితే నేను వింటూ సరిచేస్తాలే అంటూ దినపత్రిక బాల చేతిలో పెట్టారు తాతయ్య. ఇహ తప్పదనుకుంటూ పేపర్ చదివేందుకు బాల ప్రయత్నం చేసింది. తడుముకుంటూ అక్షరాలను ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పసిపాప తడబడుతూ అడుగులు వేసినట్లుగా చదవసాగింది. తాతయ్య నవ్వుతూనే బాల చదివే అక్షర దోషాలను వింటూ సరిచేయసాగారు. ఇక చాలే బాల, మిగతా భాగం బడి నుంచి వచ్చాక సాయంత్రం చదువుదువులే అన్నారు తాతయ్య. తాతయ్య అలా అనడంతో బడికి బయలుదేరడానికి సిద్ధపడింది బాల. మరుసటి రోజు కూడా తాతయ్య కళ్ళజోడు కనపడకపోవడంతో పత్రికను బాలే చదవాల్సి వచ్చింది. ఇబ్బంది పడుతూనే చదవసాగింది. టీవీలో వార్తలు వింటే పేపర్ చదవాల్సిన అవసరం లేదు కదా తాతయ్య అని బాల సలహా ఇస్తున్నట్లుగా చెప్పింది. చదవడం రాయడం రాని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు వినడం ద్వారా తెలుసుకుంటారు. కానీ నాకు చదవడం వచ్చుగా, కళ్ళు కూడా ఉన్నాయి. కళ్ళజోడు లేకపోవడంతో నీ మీద ఆధారపడ్డాను, లేకపోతే నేనే చదువుకునేవాణ్ణి అన్నాడు తాతయ్య. సరే తాతయ్య, మీ కళ్ళజోడు దొరికే వరకు నేనే చదివి పెడతానులే అని సర్దుబాటు చేసుకుంటూ సమాధానమిచ్చింది బాల. ఇలా ప్రతిరోజు ఉదయమే తాతయ్య అడగకుండానే దినపత్రిక చదివి పెట్టడం బాల దినచర్యలో భాగమైపోయింది. ఆ రోజు జనవరి 1వ తేదీ. 2022వ సంవత్సరం వెళ్లిపోయి 2023వ సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని బాలే స్వయంగా కాగితం మీద రంగురంగుల పెన్సిళ్లతో తాతయ్యకు రాసిచ్చింది. ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా అందంగా రాసిన కాగితాన్ని చూడగానే తాతయ్యకు ఎంతో ఆనందం వేసింది. బాలా, నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నువ్వు ఎంతో బాగా రాస్తున్నావు. అన్నట్లు నా కళ్ళజోడు దొరికింది తెలుసా? ఈ రోజు నుంచి పేపర్ నేనే చదువుకుంటానులే అని తాతయ్య తన కళ్ళజోడును పెట్టుకుంటూ అన్నాడు. బాల కళ్ళజోడుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడ దొరికింది తాతయ్య అని అడిగింది. నిజం చెప్పమంటావా? కళ్ళజోడు నా జేబులోనే ఉంది, ఎక్కడికి పోలేదు. కానీ సరిగ్గా నెల క్రితం మీ తెలుగు టీచర్ నీ గురించి చెబుతూ, బాల అన్నీ బాగానే చదువుతోంది, కానీ తెలుగు సరిగ్గా చదవలేకపోతోంది అని చెప్పారు. అందుకే నీతో తెలుగు చదివించాలనే కళ్ళజోడు కనపడడం లేదని చెప్పాను. ఇప్పుడు నువ్వు చదవడమే కాక బాగా రాస్తున్నావు కూడా. ఇక ఈ రోజు నుంచి నిన్ను ఇబ్బంది పెట్టనులే, పత్రిక నేనే చదువుకుంటాను అంటూ కళ్ళజోడు పెట్టుకున్నాడు తాతయ్య. తాతయ్య, నీకు కళ్ళజోడు దొరికినా సరే పత్రిక మాత్రం నేనే చదువుతాను. ఇప్పుడు నాకు చదవడం కష్టం కాదు, ఎంతో ఇష్టం అంటూ అలవాటులో భాగంగా పత్రికను చదవసాగింది. మా బాల బంగారం అంటూ తాతయ్య బాలను మెచ్చుకున్నాడు. నేటి తరం పిల్లల్లో మాతృభాష పటిష్టత పతనమైపోతున్న వేళ పిల్లల్లో కనీస పరిజ్ఞానమైన
చూసి చదవడం, రాయడం వంటి చర్యలైనా పెంపొందించాలనే ఆశయంతో రాసిన కథ ఈ తాతయ్య కళ్ళజోడు. ఆశాంతం ఆసక్తికరంగా సాగిన ఈ కథలో తాతయ్య తన కళ్ళజోడు సాయంతో తన మనవరాలికి చదవడం రాయడం ఎలా నేర్పించగలిగాడో తెలుసుకోవాలంటే ఈ కథ విధిగా విని తీరాల్సిందే. ఇంత ఆసక్తికరమైన కథను మనకు అందించిన కెవి లక్ష్మణరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.